మాతృదేవోభవ. ఏకాంతంబున నిన్ను గొల్చుటకు నేనెంతే నియత్నింతు, నాకే కావ్యములు వృత్తి ధర్మములు దేవి ఊపిరును సల్పనీవు. జగన్మాత, ఏకాంతంబున నిన్ను గొల్చుటకు నేనెంతే నియత్నింతు, నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవి ఊపిరును సల్పనీవు. ఏ కోశంబున నా మనస్సు వినదు ఇంకీ దారి గోదారియేనా, కన్నందుకు నీకు తప్పదు గదా నన్నద్దరింజేర్పగన్, కన్నందుకు నీకు తప్పదు గదా నన్నద్దరింజేర్పగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 813వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. స్వేచ్ఛా విగ్రహమొక్క మారు కదలన్ వేవేల పాదమ్ములన్. అమెరికాలో వచ్చిన స్వాతంత్ర్య విప్లవాన్ని గురించి సముద్రం కవికి వివరిస్తోంది. స్వేచ్ఛా విగ్రహమొక్క మారు కదలన్ వేవేల పాదమ్ములన్, ఇచ్ఛాశక్తియు తక్షణాచరణమందింతై మరింతై ప్రజాస్వేచ్ఛాహారులు పారిపోన్, అమెరికా వీరుల్ విజృంభింపగా స్వచ్ఛంబం చిరునవ్వులన్ గురిసే స్వేచ్ఛాజ్యోతి నల్దిక్కులన్. ఏదైనా అన్యాయాలు అక్రమాలు ప్రజలు చైతన్యవంతులు అయ్యే వరకేనండి. అందుకే ఎప్పుడు పుస్తకం చదివినా ఉపన్యాసం విన్నా ఒక దృశ్యాన్ని చూసినా మనం ఏం పొందాం చైతన్యాన్ని అని ఆలోచన చేయాలి. ఆ దృశ్యంలోనో ఆ పుస్తకంలోనో ఆ మాటల్లోనో కొట్టుకుపోవడం కాదు. ఒక అనుభూతి చెందితే చైతన్యం వస్తుంది, పొందవలసిన ప్రయోజనం పొందుతాం. అది లేనప్పుడు భక్తి అయినా ఒకటే, రక్తి అయినా ఒకటే. కవిత్వం అనేది, కళ అనేది, ఒక ఉత్సాహం అనేది ఏదైనా సరే, ఒక అనుభూతి చెందించేటువంటిది పదార్థం ఏదైనా సరే రెండు రకాలుగానూ ఉంటుంది. ఇటు భక్తి అటు రక్తి. భక్తి కోసం పాడినా గానమే, రక్తి కోసం పాడినా గానమే. కాకపోతే ఒకటి ఇష్టమైన అమ్మాయి జడలో పెట్టిన పువ్వు, ఇంకొకటి ఈశ్వరుడి జటాచూటంలో అలంకరించిన పుష్పం. అంత తేడా ఉంటుంది రక్తికి భక్తికి. ఇది తాత్కాలికం, అది శాశ్వతం. ఏదైనా పాట పాటే, కళకళే, దాని ప్రయోజనం ప్రయోజనమే. అలాగా గొప్ప ఉద్యమాలు జరిగినప్పటికీ, గొప్ప నాయకులు ఆవిర్భవించినప్పటికీ, గొప్ప గ్రంథాలు ఉన్నప్పటికీ మనం వాటిని వల్ల పొందవలసిన ప్రయోజనం ఎందుకు పొందలేకపోతున్నామంటే అనుభూత్యాత్మకంగా ఆలోచించట్లా, మొక్కుబడిగా తీసుకుంటున్న విషయాన్ని. అనుభూత్యాత్మకంగా ఆలోచిస్తే జాతి చైతన్యవంతం అవుతుంది. వ్యక్తి అయినా అంతే, జాతి అయినా అంతే. పైగా అలా చైతన్యవంతులై ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసి అమెరికాకి ఆ స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఎవరు? ఒక్క జాతి కాదు, ఒక్క భాషయు కాదు, ఒక జాతి వాళ్ళు కాదు అమెరికాలో ప్రజలు. భారతదేశం కంటే విభిన్నమైన జాతుల వాళ్ళు ఉన్నారు అక్కడ. భారతదేశంలో ఉన్న జాతిలోనే కులభేదాలు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చినటువంటి జాతులు తక్కువ. ఇక్కడ ఉన్న జాతిలోనే కులభేదాలు ఉన్నాయి. కాబట్టి ఒక జాతి అని చెప్పుకోవడానికి మనకి సామాన్యమైన ధర్మాలు, ఆచారాలు, సంప్రదాయాలు చాలా ఉన్నాయి. అక్కడ లేవు. అక్కడ పెద్ద సమస్య ఇది. అందుకే ఆ దేశం పేరే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అలా పెట్టక తప్పలేదు. పలుకుబడలేదు అమెరికా, అమెరికా అనొచ్చు, కానీ మొత్తం మీద అది యునైటెడ్ స్టేట్స్. ఆ ప్రభావం ఎప్పటికుంది. ట్రంప్ మీద చూపిస్తున్న వ్యతిరేకతలో ఈ ప్రభావమే ఉంది. జాతీయవాదాన్ని అంగీకరించలేకపోతున్నారు వాళ్ళు. కారణం ఇదే. ఒక్క జాతి కాదు, ఒక్క భాషయు కాదు, ఒక్కటై రే బాధలొక్కటొకట, అచ్చటచ్చటి వారలు అమెరికా సంయుక్త రాష్ట్రములను పేర రణకెక్కే రాణకెక్క. వచ్చటచటి వారు అమెరికా సంయుక్త రాష్ట్రములను పేర రణకెక్క, ఒక్కటైరి బాధలొక్కటొకట, ఒక్క జాతి కాదు, ఒక్క భాషయు కాదు. అమెరికాలో ఆయా రాష్ట్రాల్లో ఆయా విభిన్నమైన భాషలు ఉన్నాయండి. ఇంగ్లీషు ఎంతగా ఉపయోగిస్తారో స్పానిష్ కూడా అంత బాగా ఉపయోగిస్తారు. ప్రతి చోట రాయవలసిందే. ఇంకా చిన్న చిన్న జాతులు మాట్లాడే భాషలు చాలా ఉన్నాయి. అసలు చిత్రం ఏంటంటే ఆ దేశంలో రాజ్యాంగ చట్టం కూడా ఒకే విధంగా ఉండదు.
రాష్ట్రాలకు రకంగా ఉంటాయి న్యాయ సూత్రాలు. వర్జీనియా రాష్ట్రంలో చెల్లుబాటు అయింది, న్యూయార్క్ రాష్ట్రంలో చెల్లుబాటు కాదు. వర్జీనియా రాష్ట్రంలో చెల్లుబాటు అయింది, న్యూయార్క్లో కాదు, పక్కనే ఉంటాయి. న్యూయార్క్లో చెల్లుబాటు అయింది, కాలిఫోర్నియాలో కాదని చెప్పక్కల. ఇది ఈ చివర, అది ఆ చివర. ఆ రాష్ట్రం వరకే వర్తిస్తుంది ఆ చట్టం. ఇంక చిత్రం ఏమిటంటే లాస్ ఏంజల్స్లో పేకాట నేరం కాదు, కాలిఫోర్నియాలో నేరం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు. ఆ చెక్ పోస్ట్ లాంటిది ఉంటుందండి, ఆ సరిహద్దు చిత్రంగా ఉంటుంది అది. ఆ సరిగ్గా ఓ అడ్డకర్ర అనుకుందాం, ఆ అడ్డకర్రకి అటు పేకాడితే తప్పు, పేకాడతో వ్యాపారం చేయకూడదు, ఇక్కడ చేయొచ్చు. అందుకని ఆడదలుచుకోవడం శుభ్రంగా లాస్ ఏంజల్స్ వెళ్ళిపోతారు. కోడి పందాల సమయాల్లో చూడండి, అందరూ గోదావరి జిల్లాలో పారిపోతారు. అంతే, మొత్తం తెలంగాణ అంతా అక్కడే ఉంటుంది. ఎంతకాలం ఏమైపోయాయో తెలంగాణ ఉద్యమాలు గొడవలు అన్నీ అర్థం కాదు, అందరూ అక్కడే ఉంటారు. పద బావ అంటారు అంతే, మొత్తం ఈ రెడ్లందరూ బావలే. సరదా అంటే మనం మానవ మనస్తత్వాన్ని ఒకసారి ఆలోచిద్దాం. మనం సరదా అయిన కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు, పండుగల్లో పబ్బాల్లో పాల్గొనేటప్పుడు, లేదా ఉత్తేజాన్ని కలిగించే ఉద్యమాల్లో పాల్గొనేటప్పుడు, లేదా ఒక దుర్వ్యసనానికి లోనైనప్పుడు, లేదా అత్యంత ఆనందాన్ని పొందినప్పుడు అన్ని భేదాలు మర్చిపోతున్నాం. ఇది గమనించాలి. సయేవ బ్రహ్మ, అదే బ్రహ్మ. ఏకో రసః అని, రసో వై సహ, అదే బ్రహ్మ. ఇంకా పచ్చిగా నిజం చెప్పాలంటే ఎంతేనండి, ఎక్కడ మనం అన్ని భేదాలు మర్చిపోయి ఏకమైపోతున్నామో అదే బ్రహ్మప్రాప్తి. ఇందేడెందముగందళింప అని వరుదిని ఆ మాట చెప్పే ప్రవరుని రెచ్చగొట్టేసింది. ఆ ఇంపే బ్రహ్మమటంసు అని చెప్పేసింది ఏకంగా. అదే సిద్ధాంతం, అదో సిద్ధాంతం కాదు, అదే సిద్ధాంతం. అంగీకరించడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ వాస్తవం అంతే. అది సద్వ్యసనమా, దుర్వ్యసనమా, దాంపత్యమా, మరొకట, పేకాట, లేకపోతే ఒక భాగవత పారాయణమా, అన్ని విషయాలు అలా పక్కనట్టండి. పోలుస్తున్నాం అనుకోవద్దు దయచేసి, దేన్ని పోల్చడం లేదు. అనేక విషయాలు ఇవి. కానీ దేంట్లో అత్యంత ఆనందాన్ని పొందగలిగిన అదే బ్రహ్మస్థితి, అదే బ్రహ్మజ్ఞానం. ఆ స్థితిలో ఒక క్షణం ఉండడమే గొప్ప అన్నారు. నిజంగా మనం పొందుతున్నాం అనుకున్న భౌతిక ఆనందాల్లో ఆ ఒక్క క్షణం కూడా మనం ఉండలేం, వెంటనే కిందికి దిగిపోతాం. ఉండగలిగితే అదే బ్రహ్మస్థానం. అది ఉద్యమాల్లో కూడా జరుగుతుంది. ఇక్కడ అన్ని భేదాలు మర్చిపోతారు. దేనికోసం పోరాడుతున్నామో అదొకటే ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ పోరాటం చల్లబడిపోగానే, దాని స్ఫూర్తి కాస్త తగ్గగానే, ఎప్పటికప్పుడు ఏదో సైకిల్లో గాలి కొట్టినట్టుగా ఆ స్ఫూర్తి నింపకపోయినట్టయితే, జాతీయ ఉత్సవాల ద్వారా నింపకపోతే మళ్ళీ జాతిలో విభేదాల ఖాయం. త్వరలో విడుదల చూస్తాం. అమెరికాలో విభేదాలు. ఒక్క జాతి కాదు, ఒక్క భాషయు కాదు, ఒక్కటైరి బాధలు ఒక్కటొకట. బాధలు ఒక్కటి కాబట్టి ఒక్కటయ్యారండి. ఒక జాతి వాళ్ళు కాదు, ఒక భాష వాళ్ళు కాదు. ఆచార సంప్రదాయాలు పరిశీలిస్తే ఒక మతం కూడా కాదు. అచ్చటచ్చటి వారలు అమెరికా సంయుక్త రాష్ట్రములను పేర రాణకెక్క. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. ఇప్పటికీ అమెరికాలో ఇతర దేశాల వాళ్ళే ఎక్కువ లెక్కలు తీస్తే. అందుకే ఇప్పటికీ మా అమెరికా వాళ్ళకే అన్ని అవకాశాలని ట్రంప్ ఎంత మొత్తుకున్నా, అక్కడ ఆ మాట మీద ఆయన నెగ్గినా సరే ప్రజలు అంగీకరించలేకపోతున్నారు. కొత్తగా ఎన్నికై ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చెయ్యని అధ్యక్షుడి మీద అంత వ్యతిరేకత ఏమిటండి? అసలు ఇప్పుడు ఎన్నికల మీద అనుమానం వస్తుంది. సక్రమంగా జరిగాయా, లేదా ఇంకేమైనా కుంభకోణాలు బయటపడుతున్నాయా, ఇందులో రష్యా వాళ్ళ హస్తం ఉందని వాళ్లే అంటున్నారు. వీళ్ళు కూడా అంటున్నారు. నాకు ఇష్టమైన వాడు ఎన్నికైనా రష్యాలో సంబరాలు జరిగాయి. మరి అది దేశానికి క్షేమమా? రష్యా అమెరికా ఆజన్మ శత్రువులు కదా, పిల్లి ఎలకల్లాగా. ఇవన్నీ ఉంటున్నాయి. అందుకే కలిసి ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు. అనేక జాతుల వారు, అనేక రాష్ట్రాల వారు, అనేక భాషల వారు, అనేక మతాల వారు, అనేక అభిప్రాయాలు, అనేక ఆచార సంప్రదాయాల వారు కలిసి ఉండడం అంటే గొప్ప విషయం. అది సృష్టిలో విలాసం మీద నిజంగా ఉండగలిగితే. కలిసి బ్రతుకుటన్ నన్ కల్పవృక్షం పునీడన్. అందుకే కవి ఇక్కడ విభిన్నమైన ఛందస్సు ఎత్తుకుంటున్నాడు. మాలిని నానామయ్య, 2 నగణాలు, 1 మగణం, 2 యగణాలు, 9వ గణం యతి. కలసి బ్రతుకుటన్ నన్ కల్పవృక్షం పునీడన్.
లలిత లలిత వల్లీ లాలితోత్సంగముందు చలిత లలిత డోలా సాంధ్య విన్యాసమోగా ఫలితమలతియౌన పద్య సద్యో విధాన. వింటున్నవాడు కవి, అందున అవధాని కాబట్టి పద్య సద్యో విధాన, అప్పటికప్పుడు పద్యం చెబుతావుడు కదయ్యా ఆశువుగా, ఈ మాట విన్నావా అంటుంది. ఏమిటా మాట అన్నాడు కవి. ఉయ్యాల ఊగడానికి స్వాగతం. మాలిని వృత్తం అండి ఉయ్యాల్లో ఉంటుందండి, దాన్ని ఉయ్యాల్లాగే ఊపాలి, ఎక్కడికెక్కడ ముక్కల కింద కోసేయకూడదు. ఒక ఛందస్సులో ఒక పద్యం నడపడం అంటే ఆ ఛందస్సులో ఉండే లయకి అనుగుణంగా నడపాలి. దీనికి ప్రసిద్ధులైనటువంటి కవులే కొంతమంది వ్యతిరేక భావాలు వ్యక్తం చేసి ఉండొచ్చు, కానీ ఛందస్సుల పరమ ప్రయోజనం నెరవేరాలంటే ఇదే పద్ధతి. అందుకే కొన్ని ప్రసిద్ధమైనటువంటి కావ్యాల్లో విభిన్నమైనటువంటి ఛందస్సుల్లో వాళ్ళు పద్యాలు రచించినా ఆ మహాకవులు వారు గొప్పవారే అయినా ఆ ఛందస్సులు ఆ పద్యాల ద్వారా బయటికి వెళ్ళలేదు, ఆ పద్యాలు ప్రసిద్ధం కాలేదు, జనానికి అవి ఎక్కలేదు. ఈ వాదంలో రెండో అభిప్రాయానికి అవకాశమే లేదు. ఛందస్సు లయ ప్రధానం. లయక్కలేనప్పుడు ఛందస్సును ఎంచుకోకూడదు, వచనంలోనే రాయొచ్చు. ఒక ఛందస్సును మనం ఎంచుకున్నప్పుడు ఆ భావాన్ని చెప్పేటప్పుడు ఆ లయ ప్రకారం ఎక్కడ ఆగుతుందో అక్కడ ఆగాలి, ఎక్కడ ఊగుతుందో అక్కడ ఊగాలి, ఎక్కడ సాగుతుందో అక్కడ సాగాలి. ఆ ప్రకారమే పదప్రయోగం జరగాలి. అది మాలిని. సరిగ్గా సినిమా పాటకి ట్యూనింగ్ ఇచ్చి పాట రాయమండం ఇది. అలాగే రాయాలి. కలసి బ్రతుకుటన్నన్ కల్పవృక్షం పునీడన్ లలిత లలిత వల్లీ లాలితోత్సంగమందున్ చలిత లలిత డోలా సాంధ్య విన్యాసమౌగా ఫలితమలతియౌన పద్య సద్యో విధాన. అలాగే పడాలి. అదే ప్రాస, అదే యతిస్థానం, అక్కడ విరగడం, ఆ విరుపు, ఆ సర్గాల వెళ్ళాలి. కలసి బ్రతుకుటన్నన్ అక్కడ ఆగిపోవాలి. యతిస్థానం తర్వాత ఆపాలి, ముందు ఆపకూడదు. ఆ లలిత అలా వస్తుంది, అప్పుడే ఆ పద్యం నిలబడుతుంది, ఆ ఛందస్సు జనంలో గెడుతుంది, మరోసారి చదవాలనిపిస్తుంది. పిల్లలు వినగానే ఈ పద్యం నేర్పమంటారు, మిగిలిన వదిలేయమంటారు. ఆ ఛందో నియమం ప్రకారం పద్యం నడపకూడదు, నడపడం తప్పు అన్నప్పుడు ఆ ఛందస్సు ఎంచుకోకూడదు. మామూలుగా నడిచే ఛందస్సులు చాలా ఉన్నాయి. అవి కొన్ని ఛందస్సులు తెలుగులో రసపుష్టి కోసం పుట్టాయి, కొన్ని ఛందస్సులు శబ్ద విన్యాసం కోసం పుట్టాయి, కొన్ని ఛందస్సులు అంతర్భావ నిరూపణ కోసం పుట్టాయి. అది వేరే శాస్త్రం అంట. కలసి బ్రతుకుటన్నన్ కల్పవృక్షం పునీడన్ లలిత లలిత వల్లీ లాలితోత్సంగముందున్ చలిత లలిత డోలా సాంధ్య విన్యాసమౌగా ఫలితమలతియౌన పద్య సద్యో విధాన. సద్యస్ఫూర్తిగా పద్యాలు చెప్పే అలవాటున్న ఓ కవి, ఓ అవధాని, కలిసి బతుకుండడం చాలా కష్టమయ్యా, కానీ ఉండగలిగితే ఎంత గొప్ప విషయం అంటే ఇది. కల్పవృక్షంపు నీడన్ లలిత లలిత వల్లీ లాలిత ఉత్సంగమందున్ చలిత లలిత డోలా సాంధ్య విన్యాసమవుగా. స్వర్గంలో కల్పవృక్ష ఛాయలో లలిత లలితమైన తీగలకి తీగలతో ఉయ్యాలు అలా తయారు చేస్తే, దాంతో సహజంగా ఆ తీగలతోనే కింద పీఠం కూడా తయారు చేస్తే, దాని మీద అంతకంటే సన్నగా సుకుమారంగా ఉండే అప్సరో దంపతులు ఊగుతూ ఉంటే ఎలా ఉంటుందో కలిసి బతికే జీవితం అలా ఉంటుందయ్యా. లలిత లలిత వల్లీ లాలిత ఉత్సంగమందు. ఉత్సంగం అంటే ఒడి. ఆ తీగల ఒడిలో కూర్చుంటే అది చెలిస్తే అలా ఊపుతుంటే ఎవరైనా, చలిత లలిత డోలా సాంధ్య విన్యాసమోగా. సంధ్యాకాలంలో ఉంటే ఈ దృశ్యం, అది నదీ తీరమైతే, సముద్ర తీరమైతే, సూర్యాస్తమయం కనపడుతూ ఉంటే ఎంత అదృష్టం, ఎంత భావం, ఎంత రసం, ఎంత దృష్టి, ఎంత పరబ్రహ్మ స్ఫూర్తి. అది బ్రహ్మస్థితి. ఫలితం అనతీయమునా, దాని ఫలితం సామాన్యమైంది కాదయ్యా. కలిసి ఉండాలే కానీ దాని ఫలితం సామాన్యమైంది కాదు. ఉండాలే కానీ అన్నదాంటూ ఉంది ఇబ్బంది. అనేక జాతుల్లో వచ్చినటువంటి ఇబ్బంది అమెరికాలోనూ వచ్చింది. ఏకజాతిగా ఉన్న చోటే వచ్చిన చప్పుడు పలు జాతులు కలిసిన చోట రావడంలో ఆశ్చర్యం లేదు. కలసి వసించుటన్న కలకాలము కష్టము, కన్నులందెవో నలకలు తప్పము,
అవ్వి సహనంబున దృక్పథవార్పకుండగా తొలగగదురయగా వలయు తొందరకూడదు. కలసి వసించుడన్న కలకాలము కష్టము, కన్నులందెవో నలకలు తప్పవు. అవ్వి సహనంబున దృక్పథవార్పకుండగా తొలగగద్రోయగా వలయు తొందరకూడదు. కాని మానవులు సలసలకాగు నెత్తుటి సరస్సులు ఇయ్యది ఇయ్యకుందురా. కాని మానవులు సలసలకాగు నెత్తుటి సరస్సులు ఇయ్యది ఇయ్యకుందురా. సరిగ్గా మనిషి ఎక్కడ దెబ్బతింటున్నాడో చూడండి. గృహస్థ జీవనానికి కూడా ఇది వర్తిస్తుంది. ఇది ప్రపంచం ఏదో అమెరికా అనుకోవద్దు, గృహస్థ జీవనానికి కూడా వర్తిస్తుంది. ఇద్దరు మనుషులం మనం కలిసి ఉండలేకపోతున్నప్పుడు రెండు దేశాలకు మధ్య యుద్ధాల గురించి ఆలోచించే అర్హత మనకి లేదు. ఇది ఎంత సహజమో అది అంతే సహజం. రెండు చోట్ల అహం అనేదే కారణం, మమ అనేదే కారణం. శంకరాచార్య చెప్పింది, భాగవతం చెప్పింది. యదాసీత్తదపి న్యూనం తేనా అన్యదపి సందధే తదపి ద్వ్యంగుళం న్యూనం యద్యదాదత్తబంధనం. వ్యాసభగవానుడు భాగవతంలో చెప్పింది. బాలకృష్ణుడిని బంధించడానికి యశోదాదేవి ఓ తాడు కడితే ఆ తాడు ఏ తాడు తెచ్చి కట్టినా ఎన్నిసార్లు కట్టినా 2 అంగుళాలు తక్కువ అవుతుంది. 2 అంగుళాలు తక్కువైంది కదా, నేను కొంచెం 10 అంగుళాలు పెద్ద తాడు తీసుకొస్తే అది కూడా బొజ్జ తిరిగేసరికి 2 అంగుళాలు తక్కువైంది. ఈ పెద్ద మనిషి చేసే మాయ ఇది. ఈ నెల కట్టుబడతాడైన 14 లోకాల కడుపులో పెట్టుకుని. ఈయన బాలకృష్ణుడు అనుకోవడం ఆవిడ అమాయకత్వం. చివరికి ఎంతకే ఆవిడికి సాధ్యంగా, కృష్ణ నా వల్ల కావట్లేదురా, నీ అంతటి నువ్వు దొరకాలి కానీ నేను కట్టగలనంట. ఓ మరి అది కట్టుకో ఈసారి అన్నాడు. అంగుళం తాడు దొరికేశాడు, 3 తాడు మిగిలింది. అక్కడ గమనించండి ఏం జరిగిందో. వ్యాసుడు ఎందుకు చెప్పాడు ఆ విషయాన్ని. యదాసీత్తదపి న్యూనం, ఏ తాడు తెచ్చిందో ఆ తాడు తగ్గిపోయింది, 2 అంగుళాలు తక్కువతోంది. తేనా అన్యదపి సందధే, ఇంకో తాడు తెచ్చింది. తదపి ద్వ్యంగుళం న్యూనం, అది కూడా 2 అంగుళాలు తక్కువైంది. యద్యదాదత్త బంధనం, ఎన్ని తెచ్చినా అంతే అవుతున్నాడు. చాలా కీలకమైన శ్లోకం ఇది దశమస్కంధంలో ఉలూఖల బంధనం ఘట్టంలో చాలా కీలకం. మొత్తం మానవ జాతిని ఉద్ధరించేటువంటి శ్లోకం నన్ను అడిగితే. సరిగ్గా భగవంతుడు మనకు దొరకంది ఇక్కడే. అహం మమ, ఆ 2 అంగుళాలే అహంకారం మమకారం. ఎందుకంటే తీరా భగవంతుడు మనకు కనపడగానే వెంటనే మనం చేసే పని ఏమిటంటే ఆ అనుభూతిలో ఇంకా కలకాలం అలా ఉండిపోదామని కాకుండా వెంటనే తెల్లారగానే నాకు నేను నా దేవుడు ఈ పని చేశాడు, మా ఇంట్లో ఈ మహిమ జరిగింది. భగవద్ దర్శనం సహా అన్నింటికీ మనకి ప్రచారం చాలా ముఖ్యం. వెంటనే ఇంటి నిండా అట్టిపళ్ళు అగరొత్తులు పోగైపోతాయి. ఈయన గొప్పవాడైపోతాడు, ఈయన స్వయంగా ఓ స్వామీజీ అయిపోతాడు. ఇంక ఈయన చూడటం పుణ్యం అంటారు. ఎందుకంటే మనం అంతకంటే ఏం చేయలేం కాబట్టి. ఇగో ఈ పుణ్యం కోసం పాకులాడడం తగ్గిపోయి అసలు ఏమిటి ఆయన చూశానంటున్నాడు, అది మనకెందుకు సాధ్యం కాదు, ఆయన చేసిన ప్రయత్నం ఏమిటి, లేదు ఏ ప్రయత్నం చేయకపోవడమా ఏమిటి అసలు దాని రహస్యం, అది అతని ద్వారానే తెలుసుకుందాం అని ప్రయత్నం చేయాలి. అంతేగాని మీరు భగవద్ దర్శనం పొందారు, మిమ్మల్ని చూడడమే పుణ్యం అండి, మీరు మా ఇంటికి వస్తే ఇంకా పుణ్యం అండి, ఇక మీ ఇంటికి మమ్మల్ని రానిస్తే ఇంకా ఎక్కువ పుణ్యం అండి అంటే ఆయన మొత్తం ఈ భగవద్ దర్శనం విషయాలు మానేసి ఇంకా దుకాణం పెడతాడు. అక్కడ లేని అనుభూతులన్నీ వర్ణిస్తూ ఉంటాడు. నాకు రోజు కనబడ్డాడు అంటాడు. నాకు దేవుడికి ఒక హాట్ లైన్ ఉంది, వేరే సిమ్ వాడుతున్నానని చెబుతాడు. ఎన్నైనా చెబుతాడు మనం మాయ చేయడానికి. ఇదే అహంకారం, ఆ పైన మమకారం. సరిగ్గా దొరకంది అక్కడ. ఒక జాతి దెబ్బతింటున్నది కూడా భగవద్ దర్శనం కాదు, భారతదేశ సమైక్యానికి కూడా ఇదే అడ్డు. అందరినీ కలపడం కోసం ప్రయత్నం చేస్తాం. అందులో మళ్ళీ మన వాళ్ళు ఎవరైనా కలపడగానే ఈ కలపడంలో ఏంటి మనం చేస్తున్నాం కానీ మన వాళ్ళు మనం చూసుకోవాలండి. ఈ వంకర మాట వీడు మానడు తెర వెనకాల, మళ్ళీ అందరినీ కలుపుతున్నానంటాడు. అసలు లోపల బుద్ధిది. అంచేతనే కలిసి వసించుడన్న కలకాలము కష్టము. నిజంగా కలిసి ఉండగలిగితే అది నిజంగా కల్పవృక్షపు నీడలో ఆ లేత పూల తీగల ఉయ్యాలలో ఊగడమే, అంత ఆనందమే. అది కూడా సంధ్యాకాశాన్ని చూస్తూ, వీలైతే చంద్రోదయాన్ని కూడా చూస్తూ, గొప్ప విషయమే. కానీ అలా ఎంతకాలం ఉంటారు? కలకాలము కష్టము, ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి, ఆ పడిన బాధలు అవి గుర్తున్నంత కాలం ఉంటారండి. వెంటనే మళ్ళీ మామూలుగా వచ్చేస్తారు. ఓ భార్యాభర్త విడిపోయారనుకోండి, ఈ భార్య మరో పెళ్లి చేసుకుంది, ఆ భర్త మరో పెళ్లి చేసుకోండి. ఈ రోజుల్లో ఇది మామూలే కదా, అదే చెప్పుకుందాం సరదాగా. అమంగళం ఏమిటి, అన్నీ సుమంగళమే. విషయం చెప్పుకోవాలిగా. ఈవిడికి ఆ భర్త దగ్గర పడిన బాధలన్నీ గుర్తుంటాయండి. అందుకని వీడు చాలా గొప్పవాళ్ళ కనపడతాడు. ఇంకే వీడు బాధ పెడుతున్నాడు కానీ అంత బాధ పెట్టట్లా, అంతే, అంతకంటే వీడు పెడుతున్నాడు.
వీడికి కూడా ఇదివరకు భార్యతో పడిన చికాకులు అవన్నీ ఊళ్ళో లేకపోవడం వల్ల కొంతకాలం సర్దుకుంటాడు. తర్వాత ఒక 6 నెలలు అయ్యేసరికి ఇంకా ఈ మోజు తీరిపోయింది. అసలు వ్యవహారం వీళ్ళిద్దరూ కలవడానికి మోజు కారణం. ఇక మోజుకి వివరాలు నేను చెప్పక్కల. మోకో 100 పేజీలు, జూకో 100 పేజీలు రాయొచ్చు. అసలు ఆ మోజు కారణం అది ఒప్పుకోరు. నేను చాలా బాధలు పడ్డం వల్ల నేను విడిపోయాను. నాకు మీకు ఏం తెలుసు? మాకు తెలుసు, చాలా తెలిసి విషయం. విడిపోతే ఇంకోటితో కలవడం మరింత తప్పు. విడిపోయిన వాడు విడిపోయినట్టు ఉండాలి. ఇంకొకళ్ళతో కలవడం మరింత మరోసారి గోతులో పడ్డమే, ఇంకా పెద్ద గోతులో పడ్డాం. పైగా పెనం మించి పొయ్యిలో పడ్డాం. అది ఇదివరకు వాడు పెనం, ఇప్పుడు పొయ్యి, మొత్తం కాలిపోతాం. ఇదివరకు వాడు ఊరికే వాతలు అంటించాడు, ఇప్పుడు మొత్తం దహనమే. అదొక మోజులోనే పడతారండి. ఆ మోజు విషయం చెప్పరండి. ఎందుకంటే ఆ మోజుకు పడ్డాం, లైంగికమైన వాంఛ వల్ల పడ్డామని అంగీకరించడం కష్టంగా ఉంటుంది. లోపల ఉన్నదంతా అదే, అంగీకరించడం కష్టం. అదొక కృత్రిమత్వం, అదొక హిపోక్రసీ ఆంగ్లంలో చెప్పాలండి, ఒక నటన. చలం దాన్నే ఖండించి మొత్తం పచ్చిగా చెప్పాడు. ఉన్నమాట చెప్పరాదా, ఎందుకు వచ్చిన గొడవని. అది తీరిపోతుందండి ఒక 6 నెలలు అయ్యేసరికి. అప్పుడు ఏమిటో అనుకుంటాం కానీ మగాళ్ళంతా ఒకటే. ఆ మాట సృష్టిలోనే చెప్పారమ్మా, మగాళ్ళంతా ఒకటే అని. వీడు అంతే, ఏమిటో అనుకుని ఆవిడైనా ఏమో బాబు కాస్త సమయానికన్నా చూసుకునేది ఏమిటో ఏమైనా. వీడు అంతే, వీడికి మాత్రం తెలియదు ఆడాడంతా ఒకటే. అసలు మొగాళ్ళంతా ఒకటే, అసలు మొగ కూడా ఒకటే పరబ్రహ్మ స్వరూపంలో కడితే. ఇది తెలియక ఇవన్నీ. దీన్నే మమకారం అంటారు. వీడికేవో సొంతం వాంఛలు ఉన్నాయి, వాళ్ళకేవో సొంతం, దీనికోసం కలుస్తారు. అంటే మళ్ళీ దెబ్బలాట ఖాయం. ప్రేమించుకున్న అమ్మాయిలు అబ్బాయిలు అంతే, వీళ్ళు ఇలా వదిలిపెట్టి ప్రేమించుకున్న వాళ్ళు పోని ఆ ప్రేమలో ఆ మోజులో పడి సరదాగా ఇలాగా టచ్ అనే ఇంగ్లీష్ మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు, ఉద్యోగాలు, బాధ్యతలు ఇవన్నీ చాలా చికాకు వ్యవహారాల్లో కనపడతాయి. సంప్రదాయాలు, ఆచారాలు అన్ని చాలా దుర్మార్గంగా కనపడతాయి. వీడెవడో వేసే ఓ చిన్న కుళ్ళు జోకు అదో పెద్ద మునిమాణిక్యం నరసింహరావు గారి కాంతం కథలా కనపడుతుంది. ఓ కుళ్ళు జోకు వాడేసింది, అదో సినిమా జోకు, అది కూడా వాడు సొంతం కాదు. ఈ అమ్మాయి ఇంకా పరవశించి చాలా ఏమరాసే వంకాయ నేచారు, నీకు తెలియలేదు విషయం. అసలు వాడు వేసేవని సినిమాలు, వాడు సొంతం ఒక్కటి లేదు అందులో. అంటే ఎవరు ఎలా మాట్లాడరు కాబట్టి వాడు కాటేశాడు అక్కడ. దీనికి పడిపోవడం ఎక్కడ? ఇదంతా ఏమవుతుంది? తీరా వీళ్ళు పెళ్లి చేసుకున్నాక ఒక 6 నెలలకి మాత్రం శ్రీమద్ రమారమణ గోవిందో హరి మళ్ళీ పాత గొడవే. ప్రేమ పెళ్ళిళ్ళు విఫలం కావడానికి, విడాకులే మళ్ళీ పెళ్ళిళ్ళు విఫలం కావడానికి కారణం ఇది. అందుకని ఉన్న దాంట్లోనే సర్దుకోవడం చాలా మంచిది. జీవితం భగవంతుడిచ్చిన ప్రసాదం, తిరుపతి లడ్డు, అదే సైజు, అదే రుచి, అదే ఆవు నెయ్యి, అదే కిస్మిస్సు, అవసరమైతే అదే బ్లాకు ధర. భగవంతుడిచ్చిన లడ్డు ప్రసాదం, అదే భార్య, అదే భర్త, అదే తెలివితేటలు, అదే ఆపులు, అదే ఆస్తులు, అదే కష్టాలు, అదే సుఖాలు, అదే లెక్క. సర్దుకుపోవడం చాలా మంచిది. జాతి అయినా అంతే. సరిగ్గా ఒక స్వాతంత్రం పొందాం మనమేనా, మన కథ కూడా ముందు వస్తుంది. అమెరికా వాళ్ళు పొందారు, సర్దుకోవచ్చు కదండి, సర్దుకోలేకపోయారు. ఒక్క జాతి కాదు, ఒక్క భాషయే కాదు, ఒక్కటైన బాధలు ఒక్కటి. ఇక్కడ బాధలు ఒకటి కాబట్టి ఒకటయ్యారు. అందుకే ఐకమత్యం ఎప్పుడు బాధల మీద ఆధారపడి ఉండకూడదు, భగవతత్వం మీద ఆధారపడి ఉండాలి. బాధల మీద ఆధారపడి ఉంటే బాధలు తీరిపోగానే మళ్ళీ గొడవలు వచ్చేస్తాయి. అదే భగవతత్వం మీద ఆధారపడిన ఐకమత్యం ఉంది, అప్పుడు కుక్కతో కూడా మనకు గొడవ రాదండి, కోటీశ్వరుడితో కూడా గొడవ రాదండి. మన దృష్టిలో కోటీశ్వరుడు కుక్క ఒకటేనండి. అదొక స్థితి, ఇదొక స్థితి, అంతే, ఒకటే, రెండు ఒకటే. అందుకే నేను ఇదివరకు చెప్పిన మాట మళ్ళీ చెబుతున్నా చాలా సహజంగా. ఒక మహామహుడు పక్కన ఉండి ఫోటో దిగడానికి, ఒక బిచ్చగాడు అన్నం తింటుంటే కుక్క పక్కన తినడానికి తేడా లేదు. చికాకైనా ఇదే సత్యం, ఇదే బ్రహ్మ, ఇదే బ్రహ్మజ్ఞానం. షిరిడీ సాయి అర్థమైతే ఇది అర్థమవుతుంది. మనం షిరిడీ సాయి పక్కన నుంచి దండం పెట్టడానికి, అనుభూతికి, గుళ్ళు తిరగడానికి, ఏదో ఆయన ఫోటో తీసుకోవడానికి, ఫోటో ఇంట్లో పెట్టుకుని ప్రాధాన్యం ఇచ్చాం. ఆయన అన్నం తింటుంటే కుక్కను తింటుంటే ఆయన హాయిగా నవ్వాడు, ఆయన ఇలా దువ్వాడు. రమణ మహర్షి కూడా అంతే. రమణ మహర్షి మరీ ఆశ్చర్యం. ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడానికి కొండ వెనకాలకి వెడితే కుక్క వచ్చి మోకాలు నాకేదిట. ఆయన చిత్రంగా తన పని అయిపోయినా సరే, ఆ కుక్కకి నేను ఉపయోగపడుతున్నాను, ఈ శరీరం దానికి ఉపయోగపడుతుంది, దానికి ఏదో ఆకలి తీరుతుందో, దానికి ఏదైనా సరదా కలుగుతుందో కలగనేని సంతృప్తి పడ్డావా, బాగుందా ఇంకాసేపు అలా ఉండి అది సంతృప్తి పడి వెళ్ళిపోయాక వెళ్ళేవట్టండి. ఏం మహాయోగండి.
పేచీల్ పెట్టుటకెన్నియో మతములున్ పీఠములుండెందరన్ పేచీల్ మాన్పి నిజ ఆత్మతత్వమును చూపింపన్ మతం వేది రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసి రాజయ్యే ఆ గోచీ పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్మొక్కుడి ఆ గోచీ పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్మొక్కుడి రాముడు సాటిరాడు నికరమ్ముగా కృష్ణుడు కూడా సాటిరాడు. ఆ మహర్షిని తలుచుకుంటే నాకు ఒళ్ళు పులకిస్తుందండి. నాలో నేనుండను, ఆయనలో నేనుంటాను. రాముడు సాటిరాడు నికరమ్ముగా కృష్ణుడు కూడా సాటిరాడు. ఈ ముని కన్నులందు కనిపించడి వెల్గు కణమ్ములందు సౌదామిని ఓలే నేటి వసుధాతలమంతయు దోచు సౌదామిని వ్యోలె తోచు వసుధాతలమంతయు. సమస్త తత్వశాస్త్రామృతధార సమస్త తత్వశాస్త్రామృతధార నేడు రమణాయనమై ప్రవహించుమాకడన్ సమస్త తత్వశాస్త్రామృతధార నేడు రమణాయనమై ప్రవహించుమాకడన్. 23:30 గంటల పాటు ఈ రమణ మహర్షి అనుభూతిని పొందగలమేమో ప్రయత్నం చేద్దామండి. సాధ్యమవుతుందేమో ఆయన దయ వల్ల. సెలవు.